ఇడ్లీలోకైనా దోశలోకైనా లేదా ఎప్పుడైనా ఇంట్లో రసం చేసుకున్నప్పుడు ఈ పొడిని వాడారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక కడాయిలోకి 50 గ్రాముల వరకు ఎండుమిర్చిని తీసుకోండి. ఎండుమిర్చి ఎంతైతే తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ధనియాలని కూడా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసి 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని కూడా వేసి పచ్చిశనగపప్పుని 50 గ్రాముల వరకు తీసుకోండి. ఇందులోనే కందిపప్పు 100 గ్రాములని తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2-3 ఇలాచి, 4-5 లవంగాలు, అరించు దాల్చిన చెక్క కూడా వేసి ఇవి కూడా కమ్మటి వాసన వచ్చాక పక్కన తీసుకోండి. గుప్పెడు కరేపాకుని కూడా వేసి కరేపాకు కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేయండి. ఇప్పుడు ఈ దినుసులన్నీ చల్లారాక ఒక మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. పొట్టు తీయని 4-5 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి 1 టేబుల్ స్పూన్ వరకు కారం ఇవి ఒకసారి మెత్తగా పౌడర్లా చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 100 గ్రాముల వరకు తెల్ల నువ్వుల్ని కూడా వేసి మరోసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి.